నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. కర్మ సిద్ధాంతము. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? అసలు ఈ సృష్టికి మూలము కర్మ సిద్ధాంతం అని ఎందుకు చెప్పబడింది? అందులో ఎన్ని విధాలుగా చెప్పబడింది? అది జ్యోతిష్యానికి సంబంధం ఏంటి మనం చూస్తే కనుక, కర్మ అనేటువంటిది ఎప్పుడూ కూడా మూలమైనటువంటిదండి. అంటే ఏమిటి అంటే, ఈ సృష్టిలో మనకి కనిపించే మనుషులు అంటే మీరు కానీ నేను కానీ ఎవరైనా మనకి కంటికి కనిపించే పంది కానీ కుక్క కానీ బల్లి పాము ప్రతిదానికి వాటితో కాకుండా కంటికి కనిపించని క్రిమి కీటకాదుల యొక్క జనన రహస్యం కూడా కర్మనే. మనం కారణం లేకుండా ఈ శరీరం ఎత్తడానికి మూలమైనటువంటిది ఏంటి అంటే అది కర్మనేనండి. అంటే ఏ కారణం లేకుండా మనం ఈ శరీరం ఎత్తాం. ఈరోజు నేను ఈ శరీరాన్ని ఎత్తి ఇలా కొన్ని దుస్తులు ధరించి మాట్లాడగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను, నేను చెప్పేది మీరు వినగలుగుతున్నారన్నా దానికి కారణం కర్మనే ఉంటుంది. ఏ కారణం లేకుండా ఒకరు అంగవైకల్యంతో పుట్టడము, ఏ కారణం లేకుండా ఒకరు మాటలు రాకుండా పుట్టడము, ఏ కారణము లేకుండా ఒకళ్ళు సిల్వర్ స్పూన్లోను ఒకళ్ళు గోల్డెన్ స్పూన్లోను ధనికమైనటువంటి జీవితాన్ని గడపడం లాంటివి జరగవు. ఇదే సంచిత కర్మ అంటారు. అంటే ఈ కర్మలో మళ్ళీ 3 రకాలుగా విభజించబడి ఉంది. అందులో మొట్టమొదటిది సంచిత కర్మ, 2 ప్రారబ్ధ కర్మ, 3 ఆగామి కర్మ. సంచిత కర్మ అంటే ఎవరికైనా సరే, నాకైనా ఒక క్రెడిట్లో సంచితము అనేటువంటిది కొంత ఉంటుంది. దాని ఆధారితంగానే నాకు పరిస్థితులన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి అంటే మీకు చాలా సందర్భాల్లో ఇంత కష్టపడితే చాలు వెంటనే పని అయిపోతుంది. కొన్నిసార్లు ఏంటి అంటే ఇంత కష్టపడినా పని అవ్వదు. కారణం కర్మ. అదే సంచిత కర్మ. తర్వాత ప్రారబ్ధ కర్మ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సంచిత కర్మ వల్ల ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఉదాహరణకి తీవ్రమైనటువంటి ఆకలి వేస్తోంది, దాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు, అన్నం దొరకడం లేదు. మనం ఈ సమయంలో మనకు ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే ఎవరైనా అడిగి తినడము, అడుక్కుని తినడము, లేకపోతే దొంగలించి తినడం, కొట్టి తీసుకోవడం, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము అనేటువంటిది మన యొక్క బుద్ధి మీద, కాన్షియస్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. మన బుద్ధిపూర్వకంగా మనం చేసేటువంటిది ప్రారబ్ధ కర్మ. సో సంచిత కర్మ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒకేసారి ఎఫెక్ట్ అవుదండి, మీకైనా నాకైనా. మనం ఒక బాగా డబ్బున్నటువంటి గొప్ప వ్యక్తిని మనం అవమానించామనుకోండి, అది రిఫ్లెక్షన్గా మనకు ఎప్పుడు ఆ కర్మ తిరిగి వస్తుంది అంటే మనం డబ్బు మళ్ళా అంత సంపాదించుకునే పుణ్యం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనల్ని డబ్బున్నవాడిగా మనల్ని చేసి అప్పుడు ఆ కర్మ వెతుక్కుంటూ వచ్చి మనల్ని అవమానింపజేసి మనకు ఆ కర్మను తీసుకొచ్చి పెడుతుంది. ఈ విధంగా సంచితము అనేటువంటిది ప్రారబ్ధ అనేటువంటిది మన మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఆగామి కర్మ అంటే ఏమిటి అంటే ప్రారబ్ధ కర్మ సంచిత కర్మ మనం వచ్చినప్పుడు మనం చేసేటువంటి పనులకి రిఫ్లెక్షన్గా ఏదైతే మనం భరిస్తూ ఉంటామో అదే ఆగామి కర్మ. ఒక నిప్పును ముట్టుకున్నాం అనుకోండి, అది మనకి వెంటనే కాలుతుంది. సో ముట్టుకోవడం అది నిప్పు మనం ముట్టుకోవాల్సిన పరిస్థితి రావడం సంచిత కర్మ, ముట్టుకోవడం ప్రారబ్ధ కర్మ, కారణం అనేటువంటిది ఆగామి కర్మ. ఆగామి కర్మ అనేటువంటిది మీకైనా నాకైనా కంపల్సరీ ఉంటుంది. దాని నుంచి బయటికి రావాలన్నా తప్పించుకోవాలన్నా ఏకైక మార్గం ఏమిటి అంటే దాన ధర్మాలు చేయడం. ఒక మాట ఉంటుందండి, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని. అంటే కోటి కల్ప యుగాలైనా సరే మనం అనుభవించాల్సిన కర్మ ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది, మనం అనుభవించి తీరాల్సిందే. అదే ప్రాయశ్చిత్త పూర్వకంగా మనం వేడుకొనగలిగితే ఆ కర్మ నుంచి పాపము నుంచి దేని నుంచైనా బయటపడవచ్చు అని శాస్త్రం చెబుతోంది. అలా ప్రాయశ్చిత్తము అంటే ఏమిటి అంటే దాన ధర్మాలు చేయడం, భగవంతుని శరణు జొచ్చడం, తర్వాత పుణ్య కార్యక్రమాలు చేయడం, మంచి ధర్మ మార్గంలో నడవడం, ఇవన్నీ కూడా మన యొక్క కర్మని తుడిచి వేస్తాయి. ఇంకా ఈ ఆస్ట్రాలజీకి దీనికి సంబంధం ఏంటి అంటే ఆస్ట్రాలజీలో చెప్పినటువంటి భావాలు గ్రహాలు అన్నీ కూడా కర్మని సూచన చేయడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకి కర్మకారకుడుగా మనం శనిని పిలుస్తూ ఉంటాం. అష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, కంటక శని, ఇలాంటివన్నీ ఉంటాయి. అష్టమ శని ఉన్నప్పుడు వాహన ప్రమాదాలు అవుతాయి, జాగ్రత్తగా ఉండు నాయన. అవునండి, అయ్యాయండి. ఎలా చెప్పగలుగుతున్నామంటే శని కర్మకారకుడు కాబట్టి ఆ సూచనలు ఆధారంగా ఎలాంటి కర్మని వీళ్ళు అనుభవించబోతున్నారు, దాని నుంచి బయటపడాలి అంటే ఆ కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శనికి అధిదైవంగా ఎవరిని పూజించమని చెప్పారు. సో ఈ విధంగా మనం పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల ఆ భగవంతుడికి సంబంధించిన అర్చనో అభిషేకమో మంత్రమో దానమో భయమో జాగ్రత్త ఏదైనా తీసుకోవడం వల్ల కర్మ నుంచి ఖచ్చితంగా బయటపడవచ్చు. ఇది తప్పకుండా చెప్పబడి ఉంది. అయితే ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలాంటి కర్మ ఎలా ఇబ్బంది పెడుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశుల వాళ్ళు తీసుకోవాలి, ప్రతిదీ కూడా మనం డీటెయిల్డ్గా చూద్దాము. మిథున రాశి వాళ్ళకి కర్మ అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంచిత కర్మ వల్ల అనేటువంటిది మనం చూస్తే కనుక ద ఒరిజినల్ ఫస్ట్ అండ్ ఫోర్త్ లార్డ్ మీకు బుధుడు అవుతారండి. ప్రధానంగా
మిథున రాశి వాళ్ళు కనుక 2 మ్యారేజెస్ అవ్వడం, ఎయిదర్ మెన్ ఆర్ విమెన్ ఎవరైనా సరే 2 మ్యారేజెస్ అవ్వడం, మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు ఎక్కువగా చూడడం, లేకపోతే ఇది బాగా గమనించండి, పెళ్ళైన తర్వాత మీ కెరీర్ డౌన్ఫాల్ అయింది, మనీ విషయంలో ఇబ్బందులు ఎక్కువగా పడుతున్నారు, వ్యాపార నష్టము అనేటువంటిది కలిగింది అనుకుంటున్నారంటే సంచిత కర్మ వల్ల మీరు ఎఫెక్ట్ అవుతున్నారు అని అర్థం. మిథున రాశి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మీకు ఒరిజినల్ 7th and 10th లార్డ్ గురుడు అండి. అంటే ద్వికేంద్రాధిపత్యోహ పూర్ణ పాపి అన్నట్టుగా గురుడు మీకు ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని, అపకీర్తి, అవమానాన్ని, లేకపోతే జీవితంలో డౌన్ఫాల్ని కానీ, మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు, 2 మ్యారేజెస్. ఎందుకంటే ఇక్కడ మీ పర్సనల్ చార్ట్ లేదు కాబట్టి మనం గోచార రీత్యా బ్లూ ప్రింట్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి చెబుతూ ఉన్నాను, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒరిజినల్ 6th లార్డ్ మీకు కుజుడు అవ్వడము, అప్పుల పాలయ్యారు ఖచ్చితంగా. ఎందుకంటే అప్పు తీసుకోవడమే కానీ ఎవరికైనా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదండి. అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు, ఈ విధంగా జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది మిథున రాశి వాళ్ళకి సంచిత కర్మ వల్ల ఎఫెక్ట్ అయితే. ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలండి. మీరు కోపం చాలా తగ్గించుకోవాలి. ఐదర్ బుధుడు అధిపతి కాబట్టి ఎంత డీసెంట్గా, డిసిప్లిన్డ్గా, కామ్గా ఉన్నా ఖచ్చితంగా కుజుడు 6th లార్డ్ కాబట్టి ఖచ్చితంగా కోపం ఉంటుంది, అగ్రెషన్. ఆ విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పచ్చు. అయితే మేజర్గా ఒరిజినల్ 6th లార్డ్ మీకు కుజుడు అవడం వల్ల స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, చర్మ వ్యాధులు ఎక్కువగా ఉండడం, లేకపోతే బ్లడ్ అంటే రక్త దోషం అనేటువంటిది, ఆడవాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్స్ కానీ, పీసీఓడి కానీ. ఎందుకు పీసీఓడి అంటే కుజుడు అంటే బ్లడ్ అండి, చంద్రుడు అంటే ఫ్లో. మీకు చూడండి 2nd లార్డ్ చంద్రుడు. సో ఫ్లో ఆఫ్ బ్లడ్ విషయంలో ఇబ్బందులు అయినప్పుడే పీసీఓడి, పీసీఓఎస్ కానీ ఇలాంటివి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ కుజుడి యొక్క దోషం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, శరీర ఆరోగ్యాన్ని చూసుకోండి. పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా, చర్మ వ్యాధులు రాకుండా, దంత సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి అని చెప్పచ్చు. అండ్ ఇంకొకటి ఒరిజినల్ 5th and 12th లార్డ్ మీకు శుక్రుడు అవ్వడము అంటే మేజర్గా మీకు ఉండేటువంటిది ఏంటి అంటే లవ్ ఫెయిల్యూర్ అవ్వడం, లేకపోతే అవమానము అంటే అవమానం కన్నా అనుమానము అనేటువంటిది జీవితంలో ఎక్కువగా ఉండడం. ఎందుకు అని అంటే 12th శుక్రుడు ఎప్పుడైతే ఉంటారో ఏమీ చెయ్యకపోయినా ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ విషయంలో ఇబ్బందులు అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయండి. ఆ విషయంలో మరీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. 12th లార్డ్ శుక్రుడు కాబట్టి. అండ్ ఇంకా జాగ్రత్తలు ఏదైనా శుక్రుడికి సంబంధించి తీసుకోవాలి అంటే వాహన ప్రమాదాలు అవ్వకుండా జాగ్రత్త ఒకటి తీసుకోవాలి. రెండవది ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నాట్ ఓన్లీ విమెన్, ఈ జూదము, బెట్టింగ్స్, తర్వాత ఎడిక్షన్స్ అండి, మద్యపానం, తర్వాత ఏదైనా కావచ్చు, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఎనీథింగ్, అన్ని విషయాల్లోనూ ఎడిక్షన్స్ విషయాల్లో, జూదము, వ్యసనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఉన్న డబ్బులంతా కూడా లగ్జరీ లైఫ్కి, వ్యసనాలకి, ఎడిక్షన్స్కి అయిపోతాయి. అంత తీవ్రంగా ఇబ్బంది పడేటువంటి యోగం ఉంది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి సంచిత కర్మ వల్ల. ఇంకొకటి ఏంటి అంటే ఒరిజినల్ 5th లార్డ్ మీకు శుక్రుడు అవ్వడము అంటే జనరల్లీ మీకు ఈ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ, లవ్ మ్యారేజ్ కానీ చేసుకున్న తర్వాత డౌన్ఫాల్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మీరు బాగా గమనించండి. మ్యారిటల్ లైఫ్లో మీ జాతకంలో 7th హౌస్ అనేటువంటిది బలంగా ఉంటే తప్ప ఈ యొక్క దోషాన్ని ఓవర్కమ్ చేయడం చాలా కష్టం అవుతుందండి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒరిజినల్ 8th and 9th లార్డ్ శని అవ్వడం, శని యొక్క దోషం వల్ల మీరు పడేటువంటి ఇబ్బంది ఏంటి అంటే పూర్ణాయుష్ అనేటువంటిది ఉంటుంది. 84 సంవత్సరాలు పైబడి బ్రతికే పూర్ణాయుష్ మీ సొంతం అయినప్పటికీ కూడా ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల అనేటువంటిది ఉండదు. చాలామంది బాగా చూడండి, మిథున రాశి వాళ్ళు బిజినెస్లో చాలా బాగా ఎదగగలుగుతారు. బికాజ్ అధిపతి బుధుడు కాబట్టి మైండ్ వర్క్ అనేటువంటిది వీళ్ళది చాలా బాగుంటుంది పెర్ఫార్మెన్స్. వీళ్ళకి వచ్చేటువంటి కొత్త ఐడియాస్ కానీ, కొలీగ్స్ని ఎలా లీడ్ చేయాలి అంటే ఒక సంస్థను ముందుకు తీసుకువెళ్ళాలంటే వ్యవస్థను ఎలా నిలబెట్టాలి అనేటువంటి ఐడియాస్ కావచ్చు, లేకపోతే ఎవరితో ఎలా మాట్లాడాలి అని చెప్పేటువంటి విషయాలు కావచ్చు, తగువులన్నీ పరిష్కారం చేయడం కావచ్చు, అన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి. ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి, కోపం ఉంటుంది, మంచి పరాక్రమవంతులు అని చెప్పచ్చు, చాలా బాగుంటారు. కానీ వీళ్ళకున్న శాపం ఏంటి అంటే పెళ్ళి, వీళ్ళ కెరీర్ డౌన్లో ఉంటుంది. అండ్ మూడోదండి అప్పుల పాలవుతారు, అనారోగ్య సమస్యలు పడతారు. అకారణ కోపం వల్ల, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో చాలా ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువగా చూస్తారు అని చెప్పచ్చు. మేజర్గా ఒరిజినల్ 3rd లార్డ్ రవి అవ్వడం వల్ల ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటివి చూస్తారు. ఎలా చూస్తారు అంటే తండ్రి యొక్క మరణం చిన్న వయసులో జరగడం కానీ, తండ్రి యొక్క అనారోగ్య సమస్యలు రావడం కానీ, తండ్రి కొడుకులకి లేదా తండ్రి కూతుర్ల మధ్యలో విభేదాలు ఎక్కువగా రావడం కానీ, ఎనీథింగ్
దీనికి పైనైనా జరగచ్చు, కిందైనా జరగచ్చు అండి. ఎందుకు అని అంటే ఇది మనం మాట్లాడుకునేటువంటిది బ్లూ ప్రింట్ కాబట్టి, సంచిత కర్మ కోసం కాబట్టి. మీకు ఫాదర్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి అంటే 100% సంచిత కర్మ వల్ల మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ విషయంలో చూసుకోండి. మీకు వడ్డీ వ్యాపారం కానీ, లేకపోతే ఈ యొక్క గురుడికి సంబంధించి మీరు ఏదైతే చదువుకుంటారో విద్య మీద ఆధారపడి ఉద్యోగం చేసేటువంటి సాఫ్ట్వేర్ రంగం కానీ, లేకపోతే ఫిలిం ప్రొడ్యూసింగ్ కానీ, లేదనుకుంటే పబ్లిషింగ్ కానీ, స్పిరిచువల్ డిపార్ట్మెంట్స్లో పనిచేయడం, పూజా సామాగ్రి విషయాల్లో వర్క్ చేయడం, ఆస్ట్రాలజీ కానీ, లేకపోతే ఈ బ్యాంకింగ్ సెక్టార్ కానీ, ఫైనాన్షియల్ సెక్టార్ కానీ, ఎనీథింగ్ ఈ డబ్బులకి సంబంధించినటువంటి అంశాల్లో మీ వృత్తి అనేటువంటిది మీకు చాలా బాగా రాణిస్తారు. దాన్ని మీరు బిజినెస్గా చేయగలిగితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఎందుకంటే గురుడు కాబట్టి. కానీ మీకు ఆ గురుబలమే తక్కువగా ఉంది. గురుబలం తక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే సంతాన విషయంలో ఇబ్బంది జరుగుతుంది. సో సంతాన విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మంచి చేసినా చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పేరును కాపాడుకోవాలి, అవమానపడకుండా. మంచికి వెళ్ళినా చెడెదిరేటువంటి పరిస్థితులకు వెళ్ళొద్దు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పెళ్ళి అనేటువంటిది ప్రధానమైన ఘట్టంగా మీ జీవితంలో నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే చాలా ఒడిదుడుకులు చూస్తారు. జీవితంలో చేసే పెద్ద తప్పు అదే అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ప్రధానంగా ఆగస్టు దగ్గర నుంచి డిసెంబర్ దాకా మీకు ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి అనేటువంటిది మనం చూస్తే కనుక 3వ స్థానంలో రవికేతువుల యొక్క సంచారం అనేటువంటిది మీకు నడుస్తుంది. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 దాకా. ఈ టైంలో ఏంటి అంటే ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయండి. ఎలాంటి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రధానంగా ఈ మిథున రాశిలోని లగ్నంలోని గురుగ్రహ సంచారం అనేటువంటిది అక్టోబర్ దాకా నడుస్తోంది. అక్టోబర్ తర్వాత మీకు సెకండ్ హౌస్లోకి గురుడు వెళ్ళిన తర్వాత రాజయోగము. ఎలాంటి రాజయోగం? ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారు. డబ్బుల విషయంలో మంచి రాణింపు, ఆగిపోయిన మొండి బకాయిలను తిరిగి రావడం, కొత్త నూతన వస్త్ర వాహన గృహ లాభాలన్నీ కూడా ఆ టైంలో కలుగుతాయి. చాలా బాగుంటుంది. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఈ సమయంలో ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా రవికేతువుల వల్ల ఒడిదుడుకులు ఉంటాయి. కానీ మీకు స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది కనబడుతుంది. రవికేతువు లేట్గా అంటే సెప్టెంబర్ 10, సెప్టెంబర్ 15 ఆ టైంలో కలగవచ్చు శుభవార్త. 100% వింటారు. మరలా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 17 దాకా అంత గొప్పగా ఏముండదు. కుటుంబంలో శత్రువులు ఎక్కువ ఉంటారు, పని ఒత్తిడి బాగా పెరుగుతుంది, ఇలాంటివి ఉంటాయి. అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా సంతాన విషయంలో నష్టం కలగడం కానీ, ప్రేమ వ్యవహారాల్లో అపజయాన్ని చూడడం కానీ, మీ సంతానానికి అనారోగ్య సమస్యలు రావడం కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. నవంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా మళ్ళా మీకు రాజయోగం అండి. ఈ టైంలోనే నూతన వస్త్ర వాహన గృహయోగాలన్నీ కూడా మీకు చాలా బాగా కనబడుతున్నాయి. ఎక్స్ట్రాడినరీగా మంచి లైఫ్ లీడ్ చేస్తారని చెప్పచ్చు. చాలా బాగుంది. అయితే కర్మదోషం నుంచి బయటికి రావాలి అనుకుంటే కనుక దాన ధర్మాలు ఎక్కువగా చేయండి, కులదేవతను ఎక్కువగా ఆరాధన చేయండి, పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేయడం వల్ల తప్పకుండా సంచిత కర్మాల నుంచి బయటకు వస్తారు. సో ఇది మనం మాట్లాడుకునేటువంటిది గోచార అంశం అండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. గోచారమైన ఈ పర్సనల్ చార్ట్ అయినా సరే రెండింటిని సమన్వయం చేసుకున్నప్పుడే మీ జీవితంలో కర్మ కావచ్చు, జరిగే పరిస్థితులు కావచ్చు అన్నీ కూడా వివరంగా చెప్పబడతాయి. ప్రధానంగా ఎవరైనా సరే అలా పర్సనల్ చార్ట్ చూపించుకోవాలనుకుంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత ఎందుకు అని అంటే నేను చాలా సందర్భాల్లో చాలా రకాల వ్యక్తుల్ని కలిసిన తర్వాత వాళ్ళ జీవితంలో ఉండే అసంతృప్తి ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే వాళ్ళు చాలా బాగా ఎదుగుతారు కదా, వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు కదా అనేటువంటి విషయంపై నేను చాలా రీసెర్చ్ చేశాను. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ వెనకాల నేను ఉంటాను. మీకు లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీకు ఖచ్చితంగా ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే విధంగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఏదైనా దోషాలు ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.